హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి మొత్తం మనం 70 ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దామండి. ఇందులోంచి బిట్ మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు థర్డ్ క్లాస్ ఈవీఎస్ నుంచి కనుక చూసుకుంటే. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రతి ప్రాక్టీస్ బిట్ని మీరు ఇచ్చిన టైంలో ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్ మొత్తం బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే సో మొత్తం 70 బిట్స్ అనమాట. 70 కూడా ఇంపార్టెంట్ బిట్స్. ఇందులో బిట్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ అసలు లేదు. సో ఫస్ట్ బిట్ కనుక చూసుకుంటే ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని ఇచ్చారు. సో ఆన్సర్కి మీకు ఒక కొంత సమయం అనేది ఇస్తాను. సో తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. ఈలోపు మీరు గెస్ చేయండి. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో మార్చ్ 22న మనకి ప్రపంచ జల దినోత్సవం అనేది జరుపుకుంటారు. మనం నివసించే భూమి ఎన్ని వంతుల నీటిని కలిగి ఉంది? మనం నివసించే భూమి ఎన్ని వంతుల నీటిని కలిగి ఉంది? సో 3 వంతుల నీటిని కలిగి ఉంది. నెక్స్ట్, పాఠశాలలో నీటి గంట రోజుకు ఎన్నిసార్లు మోగుతుంది? సో ఇది వచ్చేసరికి మనం చూసుకుంటే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉన్న బిట్ అనమాట. ఎందుకంటే మనకి 2 టైమ్స్ అంటే ప్రింట్ అయిన టెక్స్ట్ బుక్లో ఒకసారి 2 అని ఒకసారి 3 అని మనకి ఉండడం జరిగింది. అయితే మనకి గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్టయితే 3 అని వస్తుంది. నెక్స్ట్, క్రింది వాటిలో నీరు దొరికే సహజమైన వనరు కానిది ఏంటి? క్రింది వాటిలో నీరు దొరికే సహజమైన వనరు కానిది. సో ఆన్సర్ వచ్చి ఆనకట్ట. ఎందుకంటే సముద్రం, నదులు, సరస్సులు అనేవి సహజంగా నీటిని కలిగి ఉంటాయి. ఆనకట్టలు అనేవి నీటిని స్టోర్ చేస్తాయి అన్నమాట. సహజంగా అక్కడ నీరు అనేది ఉండదు, వచ్చిన నీరుని అవి స్టోర్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్, రాతితో కట్టిన ఇల్లు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి? ఆప్షన్ ఏ కోనసీమ, బి కోస్తాంధ్ర, సి ఉత్తరాంధ్ర, డి రాయలసీమ. రాతితో కట్టిన ఇల్లు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి? సో మనకి రాయలసీమలో రాతితో కట్టిన ఇల్లు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్, గుడారాలను ఏ గుడ్డతో తయారు చేస్తారు? గుడారాలను ఏ గుడ్డతో తయారు చేస్తారు? పాలిస్టర్, నైలాన్, యాక్రిలిక్, కాన్వాస్. సో ఆన్సర్ వచ్చి మనకి కాన్వాస్. సో కాన్వాస్ గుడ్డతో మనకి గుడారాలను అనేవి తయారు చేస్తూ ఉంటారు. 7th వన్ వచ్చి చక్రాలు, టైర్లతో నిర్మించబడి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నడపడానికి వీలుగా ఉండే వాహనాన్ని ఏమంటారు అంటే ఒక ఇల్లు మాదిరిగా ఉంటుందన్నమాట. సో అలా ఉండి మనం చూస్తూనే ఉంటాం కదా, కొన్ని వాహనాలనే ఇల్లు రూపంలో మలుస్తూ ఉంటారు. సో అలా అవి ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళచ్చు. అలాంటి వాహనాలను ఏమంటారు అంటున్నారు? ఆప్షన్ ఏ ట్రాలీ వ్యాన్, గూడ్స్ వెహికల్, క్యారవాన్, పబ్లిక్ వెహికల్. సో ఆన్సర్ కనుక చూసుకుంటే సో ఆన్సర్ అనేది మనకి క్యారవాన్ అవుతుంది. నెక్స్ట్, ఇంటి పరిణామ క్రమం గురించి సరైన వరుస క్రమం ఏది? గుహలు, మట్టిల్లు, పూరిల్లు, పెంకుటిల్లు, డాబా, బహుళ అంతస్తుల భవనం. గుహలు, మట్టిల్లు, పెంకుటిల్లు, పూరిల్లు, డాబా ఇల్లు, బహుళ అంతస్తుల భవనం. గుహలు, పూరిల్లు, పెంకుటిల్లు, మట్టిల్లు, డాబా ఇల్లు, బహుళ అంతస్తుల భవనం. గుహలు, పూరిల్లు, మట్టిల్లు, పెంకుటిల్లు, డాబా ఇల్లు, బహుళ అంతస్తుల భవనం. సో ఇవేంటి అంటే మనకి పూర్వం నుంచి కూడా ఇంటి పరిణామ క్రమం అనేది ఏ విధంగా ఉంది అనేది. సో వీటిలో సరైన క్రమం వచ్చేసి మనకి ఆప్షన్ 4 మనకి గుహలు, తర్వాత పూరిల్లు, తర్వాత మట్టి ఇల్లు, తర్వాత పెంకుటిల్లు, తర్వాత డాబా ఇల్లు, తర్వాత బహుళ అంతస్తుల భవనం. నెక్స్ట్, చెట్టు కాండానికి రంధ్రం చేసి తన నివాసం ఏర్పరచుకునే పక్షి. చెట్టు యొక్క కాండానికి రంధ్రం చేసి అక్కడ నివాసం అనేది ఏర్పరచుకుంటుంది. ఏ పక్షి అని అడుగుతున్నారు. ఫస్ట్ గిజిగాడు, సెకండ్ వీవర్, థర్డ్ వడ్రంగి పక్షి, 4వది కోయిల. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి వడ్రంగి పక్షి అనేది చెట్టు కాండానికి రంధ్రం చేసి అక్కడ నివాసం ఉంటుంది. క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది అని అడుగుతున్నారు. అన్ని గుడిసెలు కచ్చా ఇల్లు. అన్ని గుడిసెలు కూడా కచ్చా ఇల్లు అంటున్నారు.
ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక పరిస్థితి, స్థలం లభ్యత అవసరం. స్థలం లభ్యత అనేది అవసరం అంటున్నారు. కుందేలు గుహలలో నివసిస్తుంది. 4వ ఆప్షన్ పక్షులు చెట్లపై గూళ్ళు కట్టుకుంటాయి. మనకి ఏమడిగాడు, క్రింది వాటిలో సరికాని వాక్యం అనేది అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 3 కుందేలు గుహలలో నివసిస్తుంది అనేది తప్పు. కుందేలు ఎక్కడ నివసిస్తుంది? బొరియలలో నివసిస్తుంది అన్నమాట కుందేలు. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, చీమలు భావాలను ఎలా వ్యక్తపరుస్తాయి అని అడుగుతున్నారు. చీమలు వాటి యొక్క భావాలను ఎలా వ్యక్తపరుస్తాయి అంటే ఆప్షన్ 1 కాళ్ళు, ఆప్షన్ 2 తల ద్వారా, ఆప్షన్ 3 1+2 అంటే కాళ్ళు తల ద్వారా, 1 and 2 కాళ్ళు తల ద్వారా కూడా పైవేవి కావు అంటున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 1 and 2 చీమలు వాటి యొక్క కాళ్ళు తల ద్వారా రెండింటి ద్వారా కూడా వాటి యొక్క భావాల్ని వ్యక్తపరుస్తాయి. నెక్స్ట్ క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది అని అడుగుతున్నారు. పిల్లలు తమ వాసనను గుర్తించడానికి పిల్లులు, ఇక్కడ పిల్లలు కాదండి, పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి. పాములు కుక్కలు శత్రువులను గుర్తించడానికి వాసన జ్ఞానం ఉపయోగిస్తాయి. కోతులు ప్రేమను కనబరచడంతో ఒకదాన్నొకటి దువ్వుతాయి అంటున్నారు. సో వీటిలో మనకి సరికాని వాక్యం అంటూ ఏమీ లేదండి, మొత్తం అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే. సో ఇది 4వ ఆప్షన్ అనమాట. వీటిని స్మైల్ సింబల్స్ అంటారు అనేది 4వ ఆప్షన్. మిస్ అయింది ఆప్షన్ అనేది. అయితే ఇక్కడ సరికానిది ఏం అడిగాడు కదా, సో సరికానిది ఇదే. ఎందుకు అంటే వీటిని స్మైల్ సింబల్స్ అన్నారు, ఎమోజీస్ అని అంటారనమాట. ఈ యొక్క సింబల్స్ని మనకి ఎమోజీస్ అని అంటారు, కాబట్టి ఇది తప్పు వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, క్రింది వాటిలో ఇండోర్ గేమ్స్ కానిది ఏది అంటున్నాడు. ఇండోర్ గేమ్స్ అంటే లోపల ఆడేటటువంటి గేమ్ కానిది ఏది అని అడిగాడు. ఆప్షన్ 1 క్యారమ్ బోర్డ్, ఆప్షన్ 2 చెస్, 3 టేబుల్ టెన్నిస్, 4th వన్ టెన్నిస్. సో వీటిలో ఇండోర్ గేమ్ అంటే లోపల ఆడే ఆట కానిది ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి టెన్నిస్. సో టెన్నిస్ అనేది ఇండోర్ గేమ్ అనేది కాదు. క్రింది వాటిలో అవుట్డోర్ గేమ్ కానిది ఏది అని అడుగుతున్నారు, అంటే బయట ఆడే గేమ్ కానిది ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి కబడ్డీ, చైనీస్ చెక్కర్స్, క్రికెట్, ఖోఖో ఇవన్నీ ఆప్షన్స్. వీటిలో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి క్రింది వాటిలో అవుట్డోర్ గేమ్ కానిది ఏదని అడిగాడు కదా, చైనీస్ చెక్కర్స్. చైనీస్ చెక్కర్స్ అనేది ఒక ఇండోర్ గేమ్. నెక్స్ట్ మన రాష్ట్ర క్రీడ ఆప్షన్స్ వచ్చి క్రికెట్, ఖోఖో, కబడ్డీ, హాకీ. క్రికెట్, ఖోఖో, కబడ్డీ, హాకీ అనేవి ఆప్షన్స్. సో మన రాష్ట్ర క్రీడ ఏది అంటే ఆన్సర్ వచ్చేసి కబడ్డీ. నెక్స్ట్ మన జాతీయ క్రీడ టేబుల్ టెన్నిస్, హాకీ, టెన్నిస్, క్రికెట్. మన జాతీయ క్రీడ ఏది అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హాకీ. జాతీయ క్రీడ హాకీ అన్నమాట. నెక్స్ట్ క్రింది వానిలో ప్రాంతీయ క్రీడలు ఏవి అని అడుగుతున్నారు. ప్రాంతీయ క్రీడలు అంటే మన చుట్టుపక్కల పరిసరాల్లో ఆడుకునేటటువంటి క్రీడలు అన్నమాట. ఆప్షన్ 1 ఏడు పెంకులాట, తొక్కుడు బిల్లాట, పులి మేక, పైవన్నీ. సో క్రింది వానిలో ప్రాంతీయ క్రీడలు ఏవి అని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి పైవన్నీ. ఏడు పెంకులాట, తొక్కుడు బిల్లాట, పులి మేక ఇవన్నీ కూడా ప్రాంతీయ క్రీడల కిందకే రావడం జరుగుతుంది. జీపీఎస్కు అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, జీపీఎస్కు అర్థం అంటే జీపీఎస్ని విడదీయమన్నారు అనమాట. ఫస్ట్ వన్ వచ్చి గ్లోబల్ ప్యారడైజ్ సిస్టమ్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, గ్లోబల్ పొజిషన్ సర్వీస్, నన్ ఆఫ్ ది ఎబోవ్ అంటే పైవేవి కావు. సో జీపీఎస్ అనే దానికి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే మనం ఖచ్చితంగా ఎక్కడున్నాము అనేది తెలియజేస్తుంది అనమాట గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ ఈశాన్యం అనేది ఏ రెండు దిక్కుల మధ్య ఉంది అని అడుగుతున్నారు. ఈశాన్యం అనేది ఏ రెండు దిక్కుల మధ్య ఉంది. ఆప్షన్ 1 తూర్పు ఉత్తరం, ఆప్షన్ 2 దక్షిణం పడమరం, ఆప్షన్ 3 పడమర ఉత్తరం, ఆప్షన్ 4 దక్షిణానికి తూర్పుకి మధ్య. అంటే మనకి ఈ విధంగా ఉంటాయి కదా, ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది పడమర, ఇది ఉత్తరం. సో వీటిలో ఈశాన్యం అనేది ఎక్కడ ఉంటుంది, ఏ రెండు దిక్కుల మధ్య ఉంటుంది అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి తూర్పు ఉత్తరం, ఇది ఈశాన్యం. సో ఇక్కడ ఈశాన్యం అనేది ఉంటుంది, ఈ మూలన ఇలా మనకి ఈశాన్యం అనేది ఉంటుంది.
ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని అన్నాడు. ఫస్ట్ వన్ వచ్చి పురాతన కాలంలో నావికులు సూర్యుడు, నక్షత్రాలు, పవనాల దిశను బట్టి దిక్కుల్ని కనుక్కుంటూ ఉండేవారట. నెక్స్ట్ ప్రస్తుత కాలంలో దిక్కులు కనుక్కోవడానికి దిక్సూచి వాడుతున్నాము. థర్డ్ ఆప్షన్ దిక్కులన్నీ స్థిరంగా ఉండి ఉత్తరం నుండి లెక్కించబడ్డాయి అని అడుగుతున్నారు. ఇప్పుడు వీటన్నింటిలో సరైన వాక్యాన్ని గుర్తించమన్నాడు. సో ఆన్సర్ వచ్చి 3 కూడా మనకి సరైనవే. 3 ఆప్షన్లు కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే కుటుంబంలో తోబుట్టువులని ఎవరిని అంటారు? కుటుంబంలో తోబుట్టువులని ఎవరిని అంటారు అంటే అమ్మా నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తాతయ్య నానమ్మ, నాన్న తాతయ్య. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. బుట్టలు అల్లడం, క్షవరం చేయడం, కర్ర పని, చెప్పులు కుట్టడం వంటి పనులను ఏమంటారు అని అంటున్నారు. ఆప్షన్స్ వచ్చి కూలి పనులు, సంప్రదాయక పనులు, వృత్తి పనులు, అలవాటైన పనులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి వృత్తి పనులు. సో వృత్తి పనులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బుట్టలు అల్లడం, క్షవరం చేయడం, కర్ర పని, చెప్పులు కుట్టడం అనేవి వృత్తి పనులు. ఒకరి దగ్గర నుంచి ఇంకొక తరానికి అవి అలా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ పిల్లలకు చర్మం, రంగు, పొట్టి, పొడవు వంటి లక్షణాలు ఎవరి నుండి సంక్రమిస్తాయి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. పొడవు, పొట్టి వంటి లక్షణాలు. ఆన్సర్ వచ్చి మనకి తల్లిదండ్రుల నుంచే పిల్లలకి లక్షణాలు అనేవి వస్తూ ఉంటాయి జీన్స్ ద్వారా, జన్యువుల ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల ప్రవర్తన ఎవరిని పోలి ఉంటుంది? పిల్లల ప్రవర్తన ఎవరిని పోలి ఉంటుంది అంటున్నారు. ఆప్షన్స్ వచ్చి ఇరుగు పొరుగు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, 2, 3 అంటే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూస్తే 2, 3 అంటే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇద్దరి యొక్క ప్రవర్తన అనేది పిల్లలకి వస్తూ ఉంటుంది. సపోజ్ చూడండి, ఒక్కొక్కసారి మేనమామ పోలికలు వచ్చాయి, మేనత్త పోలికలు వచ్చాయి ఇలా అంటూ ఉంటారు కదా. లేదా వాళ్ళ తాతయ్య పోలికలు వచ్చాయి అంటారు, వాళ్ళ తాతయ్యలాగే ప్రవర్తిస్తున్నాడు అంటారు. ఇలా ఏంటంటే ప్రవర్తన అనేది వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను పోలి ఉండొచ్చు, లేదా తల్లిదండ్రులను కూడా పోలి ఉండొచ్చు. మొక్క యొక్క భాగాలన్నింటిలో ముఖ్యమైనది చూసుకుంటే పువ్వులు, ఆకులు, వేర్లు. సో మొక్క యొక్క అన్నిటిలో ముఖ్యమైనది మనకి ఆన్సర్ వచ్చి వేర్లు. బలమైన కాండాన్ని ఏమంటారు? బలమైన కాండంని ఏమంటారు? ఆప్షన్స్ వచ్చి మ్రాను, మొద్దు, మోడు, చెట్టు. బలమైన కాండాన్ని ఏమంటామంటే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మ్రాను. మొక్కకు ఊతం ఇచ్చేది, వేర్లు పీల్చుకున్న నీటిని, ఖనిజ లవణాలను చెట్టుకు అందించేది ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఆకులు, సెకండ్ కాండం, థర్డ్ పువ్వులు, 4వది వేర్లు. సో వాటిని పీల్చుకొని మొత్తం చెట్టుకు అందించేది ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాండం. సో కాండం అనమాట. చెట్టుకి ఊతం అంటే సపోర్ట్ ఇచ్చి ఆ యొక్క నీటిని, ఖనిజ లవణాలన్నింటినీ చెట్టు అంతటికి వ్యాపిస్తుంది కాండం. నెక్స్ట్ పెద్దగా బలంగా ఉండే మొక్కను ఏమంటారు? పెద్దగా బలంగా ఉండే మొక్కని ఏమంటారు అంటున్నారు. ఆప్షన్ 1 గుల్మాలు, ఆప్షన్ 2 పొదలు, థర్డ్ 1 చెట్లు, ఫోర్త్ 1 ఎగబాకే మొక్కలు. సో ఆన్సర్ వచ్చేసి మనకి బలంగా ఉండేటటువంటి మొక్కని చెట్లు అని అంటారు. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో చెట్టుకి ఉదాహరణ తులసి, గులాబీ, బీర, వేప. క్రింది వాటిలో చెట్టుకి ఉదాహరణ అన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వేప చెట్టు అంటాం. తులసి మొక్క, గులాబీ మొక్క, బీర పాదు ఇలా అంటాం. కానీ గులాబీ మొక్క అంటే వాడుకలో మనం అలా అన్నా కూడా మనకి గులాబీ అనేవి, తులసి అనేవి పొదలు, గుల్మాలు వాటిల్లోకి వస్తూ ఉంటాయి. వేపనే చెట్టు అని పిలుస్తూ ఉంటాం. అంతేగాని వేప మొక్క, వేప పొద అని అనం కదా. నెక్స్ట్ తక్కువ ఎత్తు, గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని ఏమంటారు అంటున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి చెట్లు, 2వది పొదలు, 3వది గుల్మాలు, 4వది ఎగబాకే మొక్కలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పొదలు అనేది అవుతుంది. గట్టిగా అంటే
ఎత్తు తక్కువగా ఉంటుంది, గట్టి కాండాన్ని కలిగి ఉంటుంది పొదలు. ఇప్పుడు గులాబీ కానీ మందారం కానీ ఇవన్నీ కూడా పొదలకే వస్తాయి, ఎందుకంటే గట్టి కాండాన్ని కలిగి ఉంటాయి అవి. నెక్స్ట్ చిన్నవిగా మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు ఉన్న మొక్కల్ని ఏమంటారు అని అడుగుతున్నారు. అవి కూడా చిన్నగా ఉంటాయి, మెత్తగా, వాటి యొక్క కాండాలు అనేవి మెత్తగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి, అలాంటి వాటిని ఏమంటారు అని అంటున్నారు. ఆప్షన్ 1 చెట్లు, పొదలు, ఎగబాకే మొక్కలు, గుల్మాలు. సో 11వది వచ్చేసి మనకి గుల్మాలు. సో గుల్మాలు అని అంటాం, వాటికి మనకి ఎగ్జాంపుల్గా తులసి కానీ ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు. తులసి మొక్కలు ఇవన్నీ కూడా గుల్మాల కిందకి వస్తాయి. నెక్స్ట్ క్రింది వాటిలో పొదలకి ఉదాహరణ ఏది అని అడుగుతున్నారు. సో పొదలకి ఉదాహరణ కాకర, తులసి, వేప, గులాబీ. క్రింది వాటిలో పొదలకి ఉదాహరణ అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి గులాబీ. సో గులాబీ అనేది పొదలకి ఉదాహరణ. క్రింది వాటిలో గుల్మాలకి ఉదాహరణ ఏది అని అడిగారు. తులసి, కాకర, వేప, గులాబీ అనేవి ఆప్షన్స్గా మనకి ఇచ్చారు. సో గుల్మాలకి ఉదాహరణ రైట్ ఆన్సర్ వచ్చేసి తులసి. తులసి అనేది గుల్మాలకి ఉదాహరణ. గులాబీ, మందారం అనేవి పొదలకి ఉదాహరణ. మొక్క యొక్క ఆహార కర్మాగారాలను వేటిని అంటారు? నెక్స్ట్ క్వశ్చన్, మొక్క యొక్క ఆహార కర్మాగారాలని వేటిని అంటారు? ఆప్షన్ 1 ఆకులు, పువ్వులు, కాయలు, కాండం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆకులు. ఆకులు అనేవి మొక్క యొక్క ఆహార కర్మాగారాలు అనేవి అవుతాయి. నెక్స్ట్ ఆకులు వీటి సహాయంతో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అని అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి నీరు, గాలి, అలాగే సూర్యరశ్మి, నీరు, గాలి, సూర్యరశ్మి, పైవన్నీ అని ఇచ్చాడు. సో వీటి యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అనేది అవుతుంది, ఎందుకంటే నీరు, గాలి, సూర్యరశ్మి అన్నీ ఉండాలి ఆకుల ఆహారాన్ని తయారు చేసుకోవడానికి, కాబట్టి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏ చెట్టుకు ఆకులు మన హస్తం ఆకారంలో ఉంటాయి అని అడిగాడు. సో ఆకులు యొక్క ఆకారం కూడా మనకి 3rd క్లాస్లో ఇచ్చాడు. వాటిలో హస్తం ఆకారంలో ఉండే ఆకులు ఏవని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి అరటి, చింత, బొప్పాయి, కొబ్బరి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి బొప్పాయి. బొప్పాయి ఆకులు అనేవి హస్తం ఆకారంలో ఉంటాయి. అరటి ఆకులు అనేవి ఇలా పెద్దగా ఉంటాయి మనకి. సో ఇలా పెద్దగా ఉంటాయి. చింత ఆకులు అనేవి చిన్న చిన్న ఈనెల రూపంలో ఉంటాయి, అంటే చిన్న చిన్నగా ఉంటాయి. కొబ్బరి ఆకులు అనేవి ఇలా ఈనెల రూపంలో, సో ఇలా ఈనెల రూపంలో ఉంటాయి మనకి. నెక్స్ట్ వెడల్పుగా అంచులు రంపం ఆకారంలో ఉండే ఆకులు. సో వెడల్పుగా ఉంటాయి ఆకులు అనేవి ఇలా రంపం ఆకారంలో ఉంటాయట. సో ఆ ఆకులు ఏవి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి బొప్పాయి, మందారం, కొబ్బరి, చింత. వీటిలో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మందారం. సో మందారం యొక్క ఆకులు అనేవి వెడల్పుగా రంపం ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ మందుల తయారీలో ఉపయోగించే ఆకులు. మందుల యొక్క తయారీలో ఉపయోగించే ఆకులు ఏవి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి తులసి, మర్రి, మర్రి, వేప, మందారం, వేప, తులసి, వేప. మందుల తయారీలో ఉపయోగించే ఆకులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి తులసి, వేప. తులసి, వేప అనేవి ఉపయోగిస్తారు. నెక్స్ట్ విస్తర్లు పాత్రల తయారీలో ఉపయోగించే ఆకులు ఏవి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అరటి, మర్రి, తామర అరటి, బొప్పాయి అరటి, వేప అరటి. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి అరటి, మర్రి. అరిటాకులు, మర్రాకులు అనేవి విస్తర్లు, అవి తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి తామరాకులు వాటిల్లో కూడా ఇప్పుడు ఫుడ్ అనేది పెడుతున్నారు, కాకపోతే మనకు టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వాలి కాబట్టి అరటి, మర్రి అనేది అవుతుంది. నెక్స్ట్ ఎండిన రాలిపోయిన ఆకులను వీటి తయారీలో ఉపయోగిస్తారు. వీటి తయారీలో పొడి చెత్త, తడి చెత్త, కంపోస్టు, మామూలుగా చెత్త అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో వీటిలో చూసుకుంటే ఎండిన రాలిపోయిన ఆకుల్ని వీటిలో ఉపయోగిస్తారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి కంపోస్ట్. సో కంపోస్ట్లో ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే కేవలం అడవిలో నివసించే జంతువుల్ని ఏమంటారు? సో కేవలం అడవిలో నివసించే జంతువుల్ని ఏమంటారు? పెంపుడు జంతువులు, క్రూర మృగాలు, వన్యమృగాలు, నేల జంతువులు. సో అడవిలో నివసించే జంతువుల్ని మనకి వన్యమృగాలు అని చెబుతూ ఉంటాం. రాబందు దేనికి ఉదాహరణ? రాబందు అనేది దేనికి ఉదాహరణ అని అడుగుతున్నారు.
అడవి జంతువు, పెంపుడు జంతువు, వన్యమృగం. అడవి జంతువు, పెంపుడు జంతువా, వన్యమృగమా అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి రాబంద్ అనేది అడవి జంతువు అలాగే వన్యమృగం రెండు అవుతాయి. అంటే 1, 3 అనేది అవుతుంది. నెక్స్ట్ చేపలు వీటి సహాయంతో ఈదుతాయి అని అడిగాడు. ఆప్షన్స్ వచ్చేసి రెక్కలు, మొప్పలు, తోక, అలాగే 2, 3 అంటే మొప్పలు, తోక రెండింటితో అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 2, 3 అవుతుంది. అంటే మొప్పలు, తోక రెండింటితో కూడా చేపలు అనేవి ఈదుతూ ఉంటాయి. నెక్స్ట్ గుర్రం క్రింది వాటిలో దేనికి ఉదాహరణ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి వన్యమృగం, పెంపుడు జంతువు, క్రూర మృగం, నేల జంతువు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి పెంపుడు జంతువు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే క్రింది వాటిలో భూచర జీవులకు ఉదాహరణ. భూచర జీవులు అంటే భూమిపై జీవించే జీవులు. కోడి, కుక్క, అలాగే పైవన్నీ అని ఇచ్చారు. అంటే ఆప్షన్ పిల్ల అని ఉంటుంది అనుకోండి. సో కోడి, కుక్క, పిల్లి ఇవన్నీ కూడా మనకి భూచర జీవుల కింద వస్తాయి. అయితే ఇక్కడ ఏవని అడిగాడు, మొత్తం పైవన్నీ అనే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి సో పైవన్నీ అంటే కోడి, కుక్క, ఇక్కడ పిల్లి ఉంటుంది. సో కోడి, కుక్క, పిల్లి ఇవన్నీ కూడా భూచర జీవులు అనేవి అవుతాయి. నెక్స్ట్ నీటిలో నివసించడానికి ఉపయోగపడే శరీర భాగం కానిది. నీటిలో నివసించడానికి ఉపయోగపడే శరీర భాగం కానిది ఏది? ఆప్షన్స్ పడవ ఆకారపు శరీరం, వాజాలు, మొప్పలు, తోక, రెక్కలు. సో వీటిలో ఏ భాగం ఉపయోగపడదు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి రెక్కలు. సో రెక్కలు అనేవి నీటిలో నివసించడానికి పడే శరీర భాగం కానిదిగా మనం చెప్పుకోవచ్చు రెక్కల్ని. నెక్స్ట్ సాలమండర్ అనేది ఏ జీవికి ఉదాహరణ? ఆప్షన్స్ వచ్చి ఉభయచరాలు, సరీసృపాలు, వన్యమృగాలు, జలచరాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సాలమండర్ అనేది ఉభయచర జీవికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఉభయచర జీవికి కప్పను కూడా ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉభయచర జీవులు అంటే నేలపైన నీటిలోన రెండింట్లో జీవించే జీవులుగా చెప్పుకోవచ్చు. అలాగే రాబందులు, నక్కలు, కాకుల్ని ఏమంటారు అని అన్నారు. అడవి జంతువులు, శుభ్రపరిచే తోటీలు, పెంపుడు జంతువులు, ఉభయచరాలు. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి శుభ్రపరిచే తోటీలు. అంటే రాబందులు కానీ, నక్కలు కానీ, కాకులు కానీ చనిపోయిన వాటి కళేబరాలని తింటూ ఉంటాయి. సో దానివల్ల పరిశుభ్రాన్ని కొంచెం పరిశుభ్రంగా అంటే పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుతాయి కాబట్టి వీటిని శుభ్రపరిచే తోటీలు అని అంటున్నారు. నెక్స్ట్ జిరాఫీ అనేది ఏ జంతువు అంటే ఆప్షన్స్ వచ్చి మాంసాహార జంతువు, శాకాహార జంతువు, ఉభయాహార జంతువు, పైవేవి కావు. మాంసాహారం అంటే ఉట్టి మాంసాన్నే తింటాయి. శాకాహార జంతువులు అంటే ఉట్టి మొక్కలు, దుంపలు, వేర్లు అవి తింటాయి. ఉభయాహార జంతువు అంటే మొక్కల్ని, జంతువుల్ని రెండింటిని తింటుందన్నమాట. సో జిరాఫీ అనేది కనుక చూసుకుంటే మనకి ఆన్సర్ వచ్చి శాకాహార జంతువు, ఉట్టి శాకాహార జంతువే. ఉభయాహార జంతువుకు ఉదాహరణ కానిది ఏదని అడిగాడు. ఆప్షన్స్ వచ్చి నక్క, ఎలుక, కోడి. నక్క, ఎలుక, కోడి, పంది అని ఇచ్చారు. సో వీటిల్లో ఉభయాహార జంతువుకు ఉదాహరణ కానిది ఏది అని అడిగాడు. ఆన్సర్ వచ్చి మనకి నక్క అనేది ఉట్టి మాంసాహారం అన్నమాట. సో ఉట్టి మాంసాహారి కాబట్టి ఇది ఉభయాహారి కాదు నక్క అనేది. నెక్స్ట్ కనుక చూసుకుంటే శరీరాన్ని ముఖ్యంగా ఎన్ని భాగాలుగా విభజించారు అని అడిగాడు. శరీరాన్ని ముఖ్యంగా ఎన్ని భాగాలుగా విభజించారు? ఆప్షన్స్ సో 5, 4, 2, 3 అనేవి ఆప్షన్స్ ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 3. సో 3 భాగాలుగా శరీరాన్ని విభజించారు. శరీరం లోపలి భాగాల్ని కప్పి ఉంచేది ఏది అని అడిగాడు. ఆప్షన్స్ వచ్చి ఎముకలు, చర్మం, మొండెం, వెంట్రుకలు. శరీర లోపలి భాగాల్ని కప్పి ఉంచేది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చర్మం అనేది శరీరం లోపలి యొక్క భాగాల్ని కప్పి ఉంచుతుంది. ఆపదలో ఉన్న బాలలను రక్షించడానికి జాతీయ అత్యవసర వ్యవస్థ చైల్డ్ లైన్ నెంబర్ ఎంత అని అడిగాడు. ఆప్షన్స్ వచ్చి 1099, 1089, 1098, 1088. వీటిలో మనకి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 1098 అనేది కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో రహస్య భాగం కానిది, శరీరంలో రహస్య భాగం కానిది.
ఛాతీ, ఉదరం, పిరుదులు, పెదాలు. వీటిలో మనకి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే రహస్య భాగం కానిది ఏది అని అడిగాడు కాబట్టి ఉదరం. ఉదరం అంటే పొట్ట. క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగాడు. ఆప్షన్ 1, ఆహారపు అలవాట్లు ఆ ప్రాంతంలో లభించే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. ఆప్షన్ 2, వయసును బట్టి ఆహారపు అలవాట్లు మారుతాయి. ఆప్షన్ 3, 1, 2. సో క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగాడు కాబట్టి రెండు కూడా సరైనవే. ఆహారపు అలవాట్లు అనేవి ఆ ప్రాంతాల బట్టి మారుతాయి, వయసును బట్టి కూడా మారుతాయి. 1, 2 అనేది అవుతుంది. నెక్స్ట్, మొక్కల్లో పోషక విలువలు ఎక్కువగా ఉన్న భాగం ఏది అని అడిగాడు. మొక్కల్లో పోషక విలువలు ఎక్కువగా ఉన్న భాగం కాండం, వేర్లు, ఆకులు, బెరడు. వీటిలో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పోషక విలువలు ఎక్కువగా ఉన్న భాగం ఆకులు. మనం ఆహారంగా తీసుకునే పుట్టగొడుగు ఒక శిలీంధ్రం, వైరస్, ప్రోటోజోవా, బ్యాక్టీరియా. సో పుట్టగొడుగు అనేది శిలీంధ్రమా, వైరసా, ప్రోటోజోవా, బ్యాక్టీరియా అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి శిలీంధ్రం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వండకుండా తినగలిగేవి. ఆప్షన్స్ క్యారెట్, ఉల్లి, కీరా దోస, పైవన్నీ. వండకుండా తినగలిగేవి ఏవి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి పైవన్నీ. క్యారెట్, ఉల్లి, కీరా దోస అవన్నీ వండకుండా మనం తినగలం. ప్రత్యేక వంటకాలు తయారు చేయడానికి వాడేది ఏది. లవంగాలు, మునగాకు, కుంకుమ పూలు, కరివేపాకు. ఇవి ఆప్షన్స్. వీటిలో మనకి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు అనేది ఒక ప్రత్యేక వంటకాలు తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే రోడ్ల తయారీలో వాడే పదార్థాలు బట్టి రోడ్లు ఎన్ని రకాలని అడిగారు. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. సో వీటిలో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 6. 6 రకాలు. రోడ్ల తయారీని బట్టి వాటిలో వాడే పదార్థాలు బట్టి రోడ్లు అనేవి 6 రకాలు. అంటే గ్రావెల్ అని, మట్టి రోడ్ అని, సిమెంట్ రోడ్ అని, తార్ రోడ్ అని ఇలా మనకి. నెక్స్ట్, ట్రాఫిక్ సిగ్నల్లో ఆరెంజ్ రంగు లైటు దేన్ని తెలియజేస్తుంది. ఆప్షన్స్ ఆగమని, వెళ్ళమని, వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని, పైవేవి కావు. వీటిలో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని ఆరెంజ్ లైట్ అనేది తెలియజేస్తుంది. ఆగడానికి ఎరుపు, వెళ్ళడానికి గ్రీన్ కలర్ అనేది యూజ్ చేస్తారు. క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది అని అడిగారు. వాహనాలు నడపడానికి పెట్రోల్, డీజిల్, సిఎన్జి వంటి ఇంధనాలు వాడతారు. భారత ప్రభుత్వం విద్యుత్ సిఎన్జితో నడిచే వాహనాలు ఉపయోగించమని ప్రచారం చేస్తుంది. విమానాన్ని లోకో పైలట్ నడుపుతారు. బస్సులు నిలుపు స్థలాన్ని బస్ స్టాండ్ అంటారు. సో క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది అని అడిగాడు. సరికానిది అడిగాడు. సో సరికాని వాక్యం కనుక చూసుకుంటే థర్డ్ వన్, విమానాన్ని లోకో పైలట్ నడుపుతారు. సో విమానాన్ని పైలట్ కదా నడుపుతారు. సో ఇది తప్పు అన్నమాట. నెక్స్ట్, ఇతరులకు మన భావాలను, ఆలోచనలు తెలియజేసే విధానాన్ని ఏమంటారు. ఆప్షన్స్ కమ్యూనికేషన్, ముద్రలు, భావ వ్యక్తీకరణ, 1, 3 అని అన్నారు. వీటిలో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1, 3. ఇతరులకి మన భావాలను తెలియజేయడాన్ని ఇంగ్లీష్లో అయితే కమ్యూనికేషన్ అంటారు, తెలుగులో భావ వ్యక్తీకరణ అంటారు. సో 1, 3. నెక్స్ట్, క్రింది వారిలో సంజ్ఞల భాషను ఎవరు ఉపయోగిస్తారు అని అడిగారు. సో సంజ్ఞల భాషలను మైమ్ కళాకారులు ఉపయోగిస్తారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మైమ్ కళాకారులు. సీత అనే నృత్యకారిణి వీటి ద్వారా భావాలను వ్యక్తపరుస్తుంది. ఆప్షన్స్ వచ్చి ప్రతిమలు, ముఖ కవలికలు, ముద్రలు, పైవేవి కావు. సో వీటిలో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ముద్రలు. చేతులతో వాళ్ళు ముద్రలు అనేవి పెడతారు కదా, వాటితో భావాలను తెలియజేస్తూ ఉంటారు అన్నమాట. స్నేహితులతో మాట్లాడడం అనేది ఏ భావ వ్యక్తీకరణ కిందకి వస్తుంది. కమ్యూనికేషన్, ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, పరోక్ష భావ వ్యక్తీకరణ, పైవేవి కావు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ కిందకి వస్తుంది. నెక్స్ట్, క్రింది వాటిలో ఏవి పూర్వం భావ వ్యక్తీకరణకు
ఉపయోగించనిది. అంటే పూర్వం ఇప్పుడున్నట్టు సెల్ ఫోన్స్ కానీ, మెసేజెస్ కానీ, ఈమెయిల్స్ కానీ ఏమీ లేవు కాబట్టి అప్పుడు ఎలా వార్తలు చేరవేసేవారు అని అడుగుతున్నారు. 1 పొగ ద్వారా, పావురాల ద్వారా సమాచారం, మెసెంజర్ ద్వారా వార్తలు, గుర్రపు స్వారీ ద్వారా వర్తమానాలు. సో పూర్వం భావ వ్యక్తీకరణకు ఉపయోగించనిది ఏది అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, మెసెంజర్ ద్వారా వార్తలు. సో మెసెంజర్ ద్వారా వార్తలు చేర్చడం అనేది పూర్వం లేదు. నెక్స్ట్, ప్రస్తుతం దూర ప్రాంతాల వారికి భావ వ్యక్తీకరణ చేయడానికి ఉపయోగపడేవి. అంటే దూరంగా ఉన్న వాళ్ళకి కూడా మనం సమాచారం అందించడానికి ఉపయోగపడేవి. మెయిల్స్, మెసెంజర్, మెసేజెస్, పైవన్నీ అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి పైవన్నీ అనేది అవుతుంది. సో పైవన్నీ అనేవి అవుతాయి. అంటే మెసేజెస్ ద్వారా, మెసెంజర్ ద్వారా, మెయిల్ ద్వారా ఇప్పుడు మనం సమాచారాన్ని అందించగలుగుతున్నాం. సో ఇవి మనకి ఈవీఎస్కి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కవర్ చేస్తూ మనం 70 బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీడిఎస్సికి అలాగే టెట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతూ ఉంటుంది. అలాగే మనం అన్ని క్లాసెస్ యొక్క ప్రాక్టీస్ బిట్స్ని సబ్జెక్ట్ వైజ్గా ఇలా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. మీకు కనుక ఏపీడిఎస్సి టెట్కి సంబంధించిన క్లాసెస్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు 1 to 10th క్లాస్కి సంబంధించిన క్లాసెస్, బిట్స్, పీడిఎఫ్ అన్నీ కూడా యాప్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.